ప్రపంచంలో ఎన్నో కట్టడాలు దశాబ్దాలు గడిచినా నేటికి సజీవంగా దర్శనమిస్తున్నాయి. అలాంటి వాటిని యునెస్కో గుర్తించి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటిస్తుంది. భవిష్యత్తు తరాలకు అందించే యత్నం చేస్తున్నారు. దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయానికి వారసత్వ హోదా కల్పించాలని భారత ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అద్భుత శిల్ప సంపదను నిలవైన ఆలయాన్ని త్వరలోనే యునెస్కో ప్రతినిధుల బృందం పరిశీలించనుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకోవడంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. క్రీస్తు శకం 1213లో కాకతీయులు నిర్మించిన ఆ ఆలయం రమణీయ శిల్ప సంపదకు ఆలవాలంగా నిలుస్తోంది. సజీవ ప్రతిమల్లా శిల్పాలు కనిపిస్తూ సందర్శకులను కట్టిపడేస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శతాబ్దాల క్రితం ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని కాలంలోనే అనేక ప్రత్యేకతలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ఆలయ శిఖరం బరువు లేకుండా నీటిలో తేలిపోయే తేలికైన గట్టివైన ఇటుకలతో నిర్మించారు. శాండ్ బాక్స్ పద్ధతి అంటే పునాదుల్లో ఇసుకని నింపి ఆలయాన్ని నిర్మించడం ఓ ప్రత్యేకతే. ఎన్నో విశిష్టతలు కలిగి వారసత్వ హోదా దక్కడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న రామప్ప ఆలయానికి ఆ హోదా దక్కలేదు. ప్రతిసారి ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం చొరవతో ప్రపంచ వారసత్వ హోదా కోసం రామప్ప దేవాలయం ఒక్కదాన్ని మాత్రమే దేశం నుంచి యునెస్కోకు ప్రతిపాదించడం జరిగింది. ఇటీవలే యునెస్కోకు చెందిన ప్రతినిధి ఒకరు ఆలయాన్ని సందర్శించి వెళ్లారు. ఎక్కడెక్కడ ఎలాంటి శిల్పకళా సంపద ఉంది, ఆలయ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకున్నారు. ఇది ప్రాథమిక పరిశీలన మాత్రమేనని, త్వరలో పూర్తిస్థాయి ప్రతినిధి బృందం వచ్చి ఆలయ ప్రత్యేకతలు, శిల్ప సంపదపై ప్రత్యక్షంగా పరిశీలన చేయనున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలించి యునెస్కో ప్రతినిధుల బృందం సభ్యుల రాక పూర్తయి వారసత్వ హోదాకు పచ్చజెండా ఊపితే రామప్ప వైభవం విశ్వవ్యాప్తమవుతుంది. రామప్ప టెంపుల్ ప్రపోజల్ యునెస్కో ముందు ఉండింది లాస్ట్ ఇయర్ నుంచి. ఈసారి ఇండియా ఇస్ అఫీషియల్లీ సెంట్ రామప్ప టెంపుల్ యాజ్ ఇండియాస్ నామినేషన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి టెక్నికల్ డెలిగేషన్ ఫామ్ చేసి టెక్నికల్ డెలిగేషన్కి విజిట్ చేసి రిపోర్ట్స్ ఇస్తారు. మళ్ళీ వాళ్ళ ఇంటర్నల్ కమిటీస్ మీటింగ్ తర్వాత ఫైనల్గా ఓటింగ్ అవుతుంది. ఇదంతా మినిమం 1.5 years నుంచి 2-3 years పడుతుంది. రామప్పకు వారసత్వ హోదా దక్కితే విదేశీ, స్వదేశీ పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. సౌకర్యాలు మెరుగుపడడం సహా ఆలయ పరిసర ప్రాంతాలు మరింత ఆహ్లాదంగా మారనున్నాయి.